హాయ్ హలో నమస్తే. అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన స్కామ్ ఎలిగేషన్స్ దేశంలో ముఖ్యంగా నేషనల్ మీడియా ఛానల్లో రచ్చ జరుగుతుంది. ఒక 8 మందిని అరెస్ట్ చేశారు కూడా. ఏంటంటే స్కామ్ ఏంటంటే యాక్చువల్గా ఈ అయోధ్య ల్యాండ్ స్కామ్లు యాక్చువల్గా 2 జరిగినాయి ఇప్పటికి. ఒకటి కాదు, 2 అనుమానాలు. 2021లోనే ఒక అనుమానం వచ్చింది. ల్యాండ్ పర్చేజ్ కాంట్రవర్సీ అయింది. ఆ ల్యాండ్ని కొనేటప్పుడు కాంట్రవర్సీ ఒకటి అయిందనమాట. ఇప్పుడు లేటెస్ట్ నిన్నటి నుంచి జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటంటే రామ్ మందిర్ డొనేషన్స్, అంటే కన్స్ట్రక్షన్లో స్కామ్ కాదు, మందిరానికి సంబంధించిన స్కామ్ కాదు. ఆ భక్తులు వేసినటువంటి మొన్న పరకామణి అని చెప్పేసి తిరుపతి టీటీడీలో స్కామ్ జరిగింది కదా, పరకామణి ఇవన్నీ కూడా ఆ స్కామ్. ఇది అయోధ్య పరకామణి స్కామ్. ఇది మన భారతదేశం టీటీడీ పరకామణి, ఇది అయోధ్య పరకామణి స్కామ్. ఇది భక్తులు ఇచ్చిన ఆఫరింగ్స్ని మాయం చేశారట. ఇది ఇప్పుడు 2026 కాంట్రవర్సీ నిన్నటి నుంచి జరుగుతుంది. ఇది ఎక్కడ మొదలైంది? క్యాష్ కనబడతలేదని, గోల్డ్ కనబడతలేదని, సిల్వర్ కనబడతలేదని, జ్యువెలరీ కనబడతలేదని, ఆర్నమెంట్స్ కనబడతలేదని వాళ్ళు ఒక పెద్ద ఆరోపణ చేశారు. అక్కడ ఎక్కడ బిగినైంది అసలు? ఇది ఎక్కడ మొదలైంది? కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పవన్ పాండే, సమాజ్వాదీ పార్టీ అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పవన్ పాండే అనే వ్యక్తి, అతను ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఏమని? ఈ అయోధ్య రామ మందిర్కి సంబంధించినటువంటి ఆఫరింగ్స్ని ఎత్తేశారు అని. అఖిలేష్ యాదవ్ ఇమ్మీడియట్గా, అతను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి డిమాండ్ చేశాడు, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయండి, నిజంగా ఈ ఆరోపణ కరెక్టా లేదా అనేది మీరు చెప్పండి అని అఖిలేష్ యాదవ్ చెప్పాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏదో పొలిటికల్ ఆరోపణ అనుకున్నారు, చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. క్యాష్ కనబడతలేదని చెప్పేసి, గోల్డ్ కనబడతలేదని, సిల్వర్ కనబడతలేదని, అసలు జ్యువెలరీ మొత్తం మిస్ అయిపోయిందని చెప్పేసి, డొనేషన్ రికార్డ్స్ తారుమారు చేశారని, వీక్ అకౌంటింగ్ సిస్టమ్ ఉందని, సీసీటీవీ ఫుటేజ్లతో ఎత్తేసారని, అసలు ట్రాన్స్పరెన్సీ లేదని పెద్ద ఆరోపణ చేశారు అయోధ్య రామ మందిరానికి సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్టింగ్లో సరిగ్గా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వీళ్ళు కొద్దిగా ఏదో పొలిటికల్గా రాసుకుంటుంది అనేసరికి ఒక సిట్ వేసింది గవర్నమెంట్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ప్రెజర్ తట్టుకోవడానికి సిట్ వేసి నిజంగా వాళ్ళు కూడా షాక్ తిన్నారు. అక్కడ కొన్ని ఆడిటింగ్ చేశారు. చాలామంది ఎంప్లాయీస్ని స్క్రూటినీలోకి పట్టుకొచ్చారు. చాలామంది ఎంప్లాయీస్ని ప్రశ్నించారు. అక్కడ క్యాష్ కౌంటింగ్ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా క్వశ్చన్ చేశారు. ఇది ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మొత్తం క్వశ్చన్ చేశారట సిట్. ఆడిట్ రిపోర్ట్లు మొత్తం కూడా అక్కడ క్యాష్ హ్యాండ్లింగ్లో డెఫినెట్గా సమ్ వీక్నెసెస్ ఆర్ ఫ్లాగ్డ్. సిట్ చెప్పింది ఏంటంటే క్యాష్ హ్యాండ్లింగ్లో డెఫినెట్లీ దెర్ ఈజ్ సమ్ వీక్నెసెస్ వీ ఫౌండ్, దట్ మీన్స్ ఎక్కడో తేడా కొడుతుందని సిట్ చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్లను ఎందుకు మాయం చేశారు అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఎవరు తొలగించారు సీసీటీవీ ఫుటేజ్ అయోధ్య రామ మందిర్లో అనేది ఇప్పుడు సిట్ తీసుకున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని ఛాలెంజ్ అది. ఈ పోలీసులు కొంతమంది ఎంప్లాయీస్ ఇళ్లల్లో దాడి చేశారు. దాడి చేస్తే అక్కడ కొంత డబ్బులు రికవర్ చేశారు. డబ్బులు, బంగారం అవన్నీ రికవర్ చేశారు ఎంప్లాయీస్. అక్కడ అయోధ్య రామ మందిర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఇళ్లలో రికవర్ చేశారు. ఓకే, ఇప్పుడు మరి ఇంత పబ్లిక్గా దొరికినప్పుడు ఇంక ఊరుకోరు కదా, కేసులు పెట్టారు. ఏం పెట్టారు? ఎఫ్ఐఆర్ పెట్టారు. అక్కడ 8 మందిని అరెస్ట్, 8 మందిని రిజిస్టర్, ఎఫ్ఐఆర్లో 8 మంది పేర్లు రాశారు. 8 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మేము నీ అరెస్ట్ చేసామంతే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని అర్థం అక్కడ జరిగిందని కాదు, అనుమానం ఉంది కాబట్టి అరెస్ట్ చేసాము, మేమే కదా సిట్ వేసింది, మేమే కదా, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కదా, అక్కడ మేమే కదా సిట్ వేసింది, ఉత్తరప్రదేశ్ వేసింది కదా, మేమే కదా. ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ మొత్తం బయటకు వస్తాయి, నిజంగా స్కామ్ జరిగిందా, అది ఓన్లీ ఆరోపణ అనేది త్వరలో చెప్తామని వాళ్ళు అంటాం. ఎవరు? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, మొత్తం అయిపోయినాకే నిజం చెప్తాము అంటున్నారు వాళ్ళు. మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం కదా, ఎఫ్ఐఆర్ పెట్టాం కదా, అక్యూజ్ని అరెస్ట్ చేసాం కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇంకా ఎందుకు అపోజిషన్ గొడవ చేస్తున్నారు అనేది అక్కడ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇష్యూ. వీళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే మీరు డివోటీస్ని ఇన్సల్ట్ చేశారు, అసలు దేశవ్యాప్తంగా రామ మందిరం అని చెప్పేసి మీరు
గొడవ చేసి ఓట్లు మొత్తం చేసుకొని అసలు స్కామ్ ఎలా చేయగలిగారు మీరు? మీరు భక్తుల్లాగా మేము పెద్ద భక్తులు మీ అని చెప్పి మీరు రాముడు, రామ మందిరము, రామ భక్తులు అని చెప్పేసి మీరు చెప్పుకొని అక్కడ ఎలా స్కామ్ జరగలేదు. ఈవెన్ టీటీడీలో కూడా ఎలా స్కామ్ జరిగింది? నిజంగా భక్తుడికి మాత్రమే నిజాయితీ ఉండిద్ది, వాళ్ళకు ఉండదండి. అక్కడ చర్చిల్లో స్కాములు జరుగుతూ ఉంటాయి, గుడుల్లో స్కాములు జరుగుతుంటాయి, మసీదుల్లో స్కాములు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనా మందిరాలన్నింటిలో స్కాములు జరుగుతూ ఉంటాయి. భక్తులు మాత్రం నిజంగా నిజాయితీ పరులు భక్తులే పాపం. ఎక్కడ చర్చ్ అయినా గుడి అయినా మసీదు నిజాయితీ పరు భక్తులు లేస్తూ ఉంటారు. ఆ అడ్మినిస్ట్రేషన్ ఉందో అది చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మసీద్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎనీ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్ట్రేషన్ స్కామ్ చేస్తారు. వాళ్ళకి భక్తి ఉండదు. భక్తుడికి మాత్రమే భక్తి ఉండాలి, భక్తుడికి మాత్రమే దేవునికి భయపడాలి. భక్తుడు మాత్రమే దేవుడు అంటే అయ్యో కళ్ళు పోతాయేమో, అయ్యో తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, కళ్ళు పోతాయి అని హిందువులు. క్రిస్టియన్స్ అయితే నువ్వు తప్పు చేస్తే నరకానికి పోతావు డైరెక్ట్గా అని చెప్పేసి క్రిస్టియన్స్. మరి ముస్లిమ్స్ కూడా నరకం గురించే మాట్లాడతారనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఇది ఓన్లీ భక్తుడికి మాత్రమే, అక్కడ చేసేవాడికి ఏముండదు. ఇది పరిస్థితి. అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎంత చేసి రామ మందిరం చుట్టూ ఈ స్కామ్ ఏంటి అనేది వాళ్ళు ఇండియా బ్లాక్లో సమాజ్వాదీ పార్టీ వాళ్ళు గట్టిగా తగిలారు. ఇప్పుడు దాన్ని డివోటీస్ మనీ అనేవి మొత్తం కూడా మీరు అకౌంట్ చెప్పండి, ఎంతమంది ఇచ్చారు అనేది అకౌంట్ చెప్పండి, ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు చిన్న వాళ్ళని పట్టుకున్నారు, పైన ఉన్న బిగ్ ఫిష్ ఎవరు, పెద్ద చేపని ఎవరు పట్టుకోండి. సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మీరు ఎందుకు డిలీట్ చేశారు, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఆన్లైన్లో పెట్టండి. మీరు వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని మీరు శిక్షించాలని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చేసిన డిమాండ్ అది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ వ్యవస్థలతో మీరు ప్రోబ్ చేయండి. డొనేషన్ రికార్డ్స్ మొత్తం కూడా ఆన్లైన్లో పెట్టండి అని కాంగ్రెస్ వాళ్ళు. శివసేన యూబీటీ వాళ్ళు వీళ్ళేనారు. సంజయ్ రాత్ క్వశ్చన్ చేశాడు, సిల్వర్ బ్రిక్ వాళ్ళు ఎవరు శివసేన వాళ్ళు సిల్వర్ ఇటుక బిల్ల బ్రిక్ అంటే మన ఇటుక బిల్ల ఉంటుంది కదా, ఆ ఇటుక బిల్ల లాంటి ఒక సిల్వర్ని డొనేట్ చేశారంట రామ మందిర్. ఎవరు? శివసేన వాళ్ళు, యూపీటీ శివసేన వాళ్ళు డొనేట్ చేశారట. అదేది మాకు కనపడతలేదు అంటున్నారు. మేము ఇచ్చిన సిల్వర్ బ్రిక్ మాకు చూపించండి, మేము రామ మందిర్కి సిల్వర్ బ్రిక్ ఇచ్చాము, అదేమైంది మాకు చూపించండి అని ఇప్పుడు సంజయ్ రావుత్ చెప్తున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఆర్జేడీ వాళ్ళు వీళ్ళేమన్నారు, డొనేషన్స్ ఫండ్స్ ఎలా యూజ్ చేస్తున్నారని మళ్ళీ మొత్తం చెప్పండి అని. సో ఇది అల్టిమేట్గా ది ఎంప్లాయీస్. నేను అదే ఇంకోసారి చెప్పేది ఏంటంటే భక్తులు మాత్రమే భక్తులు, యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా తప్పు చేస్తూ ఉంటారు. మన తిరుపతిలో జరిగిన లడ్డూ స్కామ్, తిరుపతిలో లడ్డూ స్కామ్ అయింది, ఎవరు ఇన్వాల్వ్ అయింది? ఎవరు? తిరుపతి టీటీడీ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎంతమంది? 200-300 మంది ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ టీటీడీలో స్కామ్ జరిగితే ఏమంటారు, క్రిస్టియన్స్ మత మార్పిడి బ్యాచ్ ఇదంతా అన్నారు. అక్కడ టీటీడీలో హిందువులు కదా, అక్కడ ఉన్నటువంటి హిందువులు కాదండి, భక్తులు మంచోళ్ళు. ఎప్పుడు హిందువులకు సంబంధించిన భక్తులు మొత్తం ఎప్పుడైనా మంచోళ్ళు. అక్కడ అడ్మినిస్ట్రేషన్లోనే తేడా కొట్టింది. వాళ్ళు ఎంప్లాయీస్గా చేశారు. డొనేషన్స్ అనేవి ప్రాపర్ రికార్డ్స్ పెట్టి ఆడిట్ పెట్టి, భక్తుడికి భక్తున్నా లేకపోయినా గుళ్ళో పూజారికి భక్తి ఉండాలి, చర్చిలో పాస్టర్కి భక్తి ఉండాలి, మసీదులో ఇమామికి భక్తి, వాళ్ళ ముగ్గురికి భక్తి ఉంటే స్కాములు జరగవు. ఓకే, ఎందుకు? దే ఆర్ ద అకౌంట్ హోల్డర్స్, దే ఆర్ ద అకౌంటబుల్ పీపులే దాన్ని ఇంకా స్కామ్ చేస్తే ఇక దేవునికి విలువ పోయింది. డబ్బుల తర్వాత దేవునికి విలువ ఎందుకు? దేవుడికి వచ్చి ఇస్తున్నాము ఎందుకు? నిజాయితీగా, దేవుడు అంటే నిజాయితీ కదా. ఆ దేవుని దగ్గర ఉండేటువంటి వ్యక్తులే స్కాములు చేస్తే ఇంకేమనాలి? సో ఇది రామ మందిర్లో జరుగుతున్నటువంటి ఇంకొక తిరుపతి లడ్డు కాదు, లడ్డు అంటే కల్తీ నెయ్యి అనేది కదా ఆరోపణ. అరెస్ట్ చేశారు కదా సిట్ వాళ్ళని కూడా. టీటీడీలో కూడా కొంతమంది ఎంప్లాయీస్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అలాగే అయోధ్య రామ మందిర్లో కొంతమంది ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అక్కడ. మరి అదంత పెద్ద కాంట్రవర్సీ ఏదో. ఓకే, మరి ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి పెద్ద ఇష్యూ అయింది. అది అక్కడ ఎవరు క్రిస్టియనా? ఇప్పుడు రామ మందిర్లో క్రిస్టియనా ముఖ్యమంత్రి? యోగి ఆదిత్యనాథ్ గారు క్రిస్టియన్ కాదు కదా. యోగి ఆదిత్యనాథ్ క్రిస్టియన్ కాదు కదా.
ఆయన పోనీ ఆయన కామన్ రాజకీయ నాయకుడు కూడా కాదు, ఆయన బాబా ఆయన యోగి ఆదిత్యనాథ్ ఒక బాబా, మత గురువు టర్న్డ్ పొలిటీషియన్. ఆయన గవర్నమెంట్లోనే అయోధ్య మందిర్లో స్కామ్ జరిగితే ఇక ఇక్కడ నార్మల్ పొలిటీషియన్ దగ్గర టీటీడీలో గొడవ జరిగిందని చెప్పి మనమంతా గొడవ చేసుకున్నాం. సో అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.